కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్లో సంచలనం సృష్టించిన మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. గ్రామానికి చెందిన అంజయ్య మృతి ప్రమాదం కాదని హత్యేనని తేల్చారు. కోడలితో వివాహితర సంబంధం పెట్టుకుని కొడుకును సుపారీ ఇచ్చి చంపినట్లుగా తెలిపారు. కొడుకు అంజయ్య విదేశాలకు వెళ్లిన టైంలో కోడలితో లచ్చయ్య వివాహితర సంబంధం ఏర్పడింది. ఇండియాకు వచ్చిన అంజయ్య ఈ విషయం తెలిసి నిలదీయడంతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో అతని అడ్డు తొలగించుకోవాలని అంజయ్యను హత్య చేసేందుకు 3 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి, కోటేశ్వర్ అబ్రాడ్లు అంజయ్య పరిచయం చేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 2న అంజయ్యకు మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత కాలువలో డెడ్ బాడీని పారేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల నుంచి 40,000 క్యాష్ను సీజ్ చేశారు. ఈ నెల 5వ తారీఖు నాడు రామడుగు పోలీస్ స్టేషన్లో ఒక డ్రౌనింగ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. గాదే అంజయ్ అనే వ్యక్తి 36 సంవత్సరాలు. అతను డ్రౌనింగ్ కేసుగా కేసు రిజిస్టర్ అవుతుంది. కేసు రిజిస్టర్ అయ్యే టైంలోనే కేసు ఇచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత ఏదైతే సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబరు వాళ్ళు ప్రజెంట్ ఈరోజు ఉదయము ఈ డిసీజ్డ్ ఇంట్లో వాళ్ళ లొకేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ యొక్క చనిపోయిన గాదే అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, అదేవిధంగా ఇతను 2017 నుంచి 2019 వరకు ఇతను దుబాయ్కి వెళ్తాడు. అబ్రాడ్కి వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరికి ఇంటిమసీ పెరుగుతుంది. అదే ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజుడు తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఈ విధంగా మనము కేసును ఛేదించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న ఇల్లీగల్ ఇంటిమసీని ఇతను చూడలేక ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతాడు. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తుంటాడు, కొడుతుంటాడు. ఇతను టార్చర్ తట్టుకోలేకనే వాళ్ళ తండ్రి ఇతని భార్య మరో 3 కలిసి ఈ హత్య కేసులో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళను వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి